ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు మళ్లీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్న గార్డెన్కి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. వాటిని అధికారులు ఒక దశలో ఆర్పేశారు. మళ్ళీ రెండోసారి కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ గార్డెన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాన్ని పోలీసు అధికారులు ఇతర సిబ్బంది ఆర్పుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మాన్యువల్గా ఆర్పుతున్నారు. అక్కడ ఫైర్ ఇంజన్ ఏది రాలేదు ఆ సమయానికి. వెంటనే ఆ మంటలు ఇంకా వ్యాపిస్తూ ఉండటంతో ఫైర్ ఇంజన్ అవసరం బహుశా ఉండదు అని అనుకునే వాటిని మాన్యువల్గా ఇతర చెట్ల కొమ్మలు తీసుకొని ఆ ఎగిసి పడుతున్న అగ్ని కీలలను ఆర్పుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే దీనిపైన వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ గార్డెన్కి నిప్పు పెట్టారు. నిప్పు అంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వైసీపీ నాయకులు దీనిపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు 2 సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటిసారి నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడటంతో ప్రమాదం జరుగుండొచ్చు అని అనుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో అని అనుకున్నారు. ఆ మంటలన్నింటినీ కూడా ఆర్పేశారు. ఇతర చెట్ల కొమ్మలను తీసుకొని ఆ మంటలను కొడుతూ ఆర్పుతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత మరోసారి మళ్ళీ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది జగన్ నివాసం ముందు, తాడేపల్లిలో జగన్ నివాసం ముందు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఎవరో ఆకతాయిలు కావాలని చేస్తున్న పని అని చెప్తున్నారు. అయితే ఒకే రోజు 2 సార్లు ఒకేలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది కుట్రతో చేస్తున్న పని అని వైసీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి, మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. రాత్రి తగలబడితే వాళ్ళు మళ్ళీ ఈ అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, అసలు ఏం జరిగింది? ఎందుకు అక్కడ ఈ అగ్ని కీలలు చెలరేగాయి? ఎవరైనా కావాలని చేసిన పన? 2 సార్లు అక్కడ అగ్ని కీలలు ఎగిసిపట్టడానికి కారణం ఏంటి? రోహిత్, ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద అగ్ని ప్రమాదం జరిగిందో, సో ఈ అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఇదే ప్రాంతంలో ఏదైతే జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ గార్డెన్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. మళ్ళీ మరొకసారి అగ్ని ప్రమాదం జరగడంతో వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగనే ఈ అగ్ని ప్రమాదం ఎలాగ జరిగింది ఒకసారి, ఎందుకంటే అక్కడ గార్డెన్ ఉంది. సో ఆ గార్డెన్ కి నిప్పంటుకుని మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. వెంటనే సెక్యూరిటీ, ఎందుకంటే ఎంట్రన్స్ గేట్ కంటే కొంచెం దూరంలో ఉండటంతో ఒకసారిగా వీళ్ళు కూడా గుర్తించలేకపోయారు. తర్వాత మంటలు పెరగడంతో వెంటనే గుర్తించారు, సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు. అలాగనే ఆ ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని పూర్తి స్థాయిలో మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇది ఒకే రోజు 2 సార్లు సో మంటలు చెలరేగటం మీద అయితే మాత్రం వైసీపీ నేతలు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి వైసీపీ నేతలు కూడా చేరుకోవటం జరిగింది. అయితే అసలు ఈ తరచు, ఎందుకంటే ఒకే రోజు 2 సార్లు మంటలు చెలరేయటం మీద అయితే మాత్రం వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి ఆయన రావటం జరిగింది. ఆ వైసీపీకి సంబంధించినటువంటి నేతలతో రివ్యూ మీటింగులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రామారావు, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్ దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది. రాజేష్, అక్కడ సీసీ కెమెరాల్లో ఏదైనా దృశ్యాలు రికార్డ్ అయ్యాయా? ఎవరు ఈ నిప్పు పెట్టారనే విషయం గురించి ఏదైనా సాక్ష్యాలు దొరికాయా? అంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అది అధికారిక క్యాంపు కార్యాలయం ఉన్న సమయంలో ఆ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా పోలీసు అధీనంలో ఉండేది. రోడ్డు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఆ క్యాంపు కార్యాలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్లో ఉన్నటువంటి దాదాపుగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రికి భద్రతకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు అన్ని తొలగించారు. కేవలం క్యాంపు కార్యాలయానికి వెళ్లే
ద్వారం వద్ద మాత్రం ఒక కెమెరా ఉంది, సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరాలు అయితే ఎక్కడ కూడా ఎవరు నిప్పు పెట్టారు దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఎక్కడ కూడా రికార్డు కాలేదు. అయితే దానికంటే ముందంటే క్యాంపు కార్యాలయానికి ఎంటర్ అయ్యే చోట నిన్న మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. అది అదుపులో తీసుకొచ్చిన తర్వాత రాత్రి ఇంకో అంటే క్యాంపు కార్యాలయం సమీపంలో మంటలు చెలరేగడంతో వైసీపీ కార్యకర్తలకు చేరుకుని నేతలంతా చేరుకున్నది అదుపు చేసే ప్రయత్నం ఫైర్ సిబ్బందితో చేశారు. కానీ ఇది ఒక కుట్ర కోణం ఉందనేది ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొదటి నుంచి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకి ఇవ్వాల్సిన భద్రత కానీ లేకపోతే ఆయన నివాసం ఉంటున్నటువంటి నివాసం పక్కన ఉన్న రోడ్డుని ఒక ప్రజలకి అనుమతిస్తూ నార్మల్ వేగా చేసేసి అన్ని వాహనాలకు అనుమతించరు. రెండోది అక్కడ ఒక టీడీపీ కార్యకర్తలు వచ్చి ధర్నాలు చేస్తారు, లేకపోతే లోకేష్ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ అభిమానుల కారులతో అక్కడ హడావిడి చేస్తారు. ఇవన్నీ చేసినా కానీ పోలీసులు మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రతలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేది వైసీపీ నేతలు ఆరోపణ చేస్తారు. ముఖ్యంగా అక్కడ గతంలో అంటే ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అదంతా గార్డెనింగ్ చేశారు, ఖరీదైన మొక్కలు తీసుకొచ్చి ఆ ప్రాంతానంతా గార్డెనింగ్ చేశారు. అయితే ఆ తర్వాత దానికి మెయింటెనెన్స్ అంతా కూడా లేకపోవడంతో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి తాడేపల్లి మంగళి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది అది. అక్కడ సిబ్బంది కూడా తొలగించారు. దాని మెయింటెనెన్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ కనీసం నీరు కూడా పోసే పరిస్థితి లేకపోవడంతో అవన్నీ ఎండిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కావాలని ఇప్పటి వరకు అంటే గత 6-7 నెలలుగా మొక్కలకు నీరు పోయట్లేదు, అవన్నీ ఎండిపోయిన పరిస్థితి. కానీ నిన్న ఎందుకు మంటలు చెలరేగాయి అనేది వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న. ఇది కుట్రకోవడం, కావాలనే ఆకతాయిలు కాదు, టీడీపీకి సంబంధించినటువంటి ఫాలోవర్సే నిప్పు పెట్టి ఇదంతా చేస్తున్నారనేది వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. జగన్ భద్రతా విషయంలో ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారనేది వైసీపీ నేతలు చేసిన ఆరోపణ. కాబట్టి మరి దీని మీద పోలీసులకి తాడేపల్లి పోలీసులు ఏమైనా ఫిర్యాదు చేస్తారు, లేకపోతే డీజీపీని కలిసి ఏమైనా భద్రతా విషయంలో ఏదైనా లేఖ ఇస్తారు? ఏదైనా కంప్లైంట్ నమోదు చేశారా పోలీసులు? ఎవరైనా అనుమానిస్తూ ఉన్నారా, లేదంటే ఇది ఎవరు ఆకతాయిలు చేసిన పని అని పోలీసులు చెప్తున్నారా? పోలీసుల వెర్షన్ ఏంటి? అంటే పోలీసులు ఇంకా దీని మీద కేసు నమోదు చేయలేదు. వైసీపీ నేతలు కంప్లైంట్ ఏదన్నా ఇస్తే కనుక ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ రోజు వైసీపీ నేతలు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే కాదు, ఓవరాల్ గా భద్రత విషయంలో కొంత వైఫల్యాలు కనబడుతూ ఉన్న నేపథ్యంలో గతంలో ఆయన వినుకొండ వెళ్తున్న సందర్భం కూడా కాన్వాయ్ని ఆపేసిన పరిస్థితి, ఆయన వేరే కాన్వాయ్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అటు డీజీపీని కానీ లేకపోతే తాడేపల్లి పోలీసుని కలిసి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ నిన్న జరిగిన ఈ ఘటన కొంత వైసీపీ శ్రేణులు కొంత ఆందోళన కలిగించే అంశం. మాజీ ముఖ్యమంత్రి మొన్నటి వరకు భద్రతా బలయం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు స్వేచ్ఛగా వదిలేయడం, ఎవరు వస్తున్నారు ఎవరు వెళుతున్నారనే కనీస సమాచారం లేకుండా పోలీసు ప్రొటెక్షన్ లేకుండా పోవడంతో జగన్ కి భద్రతా విషయంలో ముప్పు ఉందనేది వైసీపీ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. రైట్ రాజేష్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇంటి ముందు మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ ఉన్న గార్డెన్కి ఎవరో నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఒక్కసారిగా నిప్పు పెద్దదై మంటలు చెలరేగడంతో పోలీసు అధికారులు ఇతర సిబ్బంది వైసీపీ నేతలు అక్కడికి వచ్చి మంటలను ఆర్పుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సెక్యూరిటీ సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. అయితే ఒకే రోజు 2 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరగడంపై వైసీపీ నేతలు అనుమానాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. అక్కడ గతంలో ఉన్న సీసీ కెమెరాలను తొలగించడంతో ఇది ఎవరు చేశారు, ఎవరు పని ఉంటుందనే విషయంపై కొంత సమాచారం అయితే లభించట్లేదు. కానీ పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. ఇది ఎవరైనా కావాలని చేసిన పనా, లేదంటే ఎవరైనా ఆకతాయిలు అనుకోకుండా చేసిన